హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మీకు తెలుసు, కొంతమంది రీల్స్ చూస్తుంటారు, కొంతమంది డైరెక్ట్గా చూస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ వీడియో వచ్చేసి ఏపీ ఈసెట్ 2025కి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. నేను చెప్పే టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతే ఆల్మోస్ట్ మీరు 50+ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. 1000 లోపల ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా, 1000 లోపు ర్యాంక్ వస్తే మీరు మంచి కాలేజ్లో సెట్ అయిపోవచ్చు. అదే అనమాట మెయిన్ మోటో ఈ వీడియో వచ్చేసి. ఓకే, మీరు మనం చూసుకున్నట్లయితే ఈసెట్ ఎగ్జామ్లో 200 మార్క్స్ అనమాట. 200 మార్క్స్లో వచ్చేసి మీకు 250 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్, 25 మార్క్స్ కెమిస్ట్రీ, 25 మార్క్స్ ఫిజిక్స్ అండ్ ఆల్సో 100 మార్క్స్ వచ్చేసి మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనమాట. అది ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు తెలుసు, మీరు చదువుకున్న సబ్జెక్టులు. ఓకే, నాకు తెలిసినంత వరకు ఓకే, ఈ వీడియో నాకు ఈసెట్లో ఓన్లీ నాకు సిఎస్సి బ్రాంచ్ తెలుసు. ఎంపీసీ అంటే అందరికి కామన్ కాబట్టి అవి మీరు చూసుకోవచ్చు. బట్ సిఎస్సి వాళ్ళకైతే చెప్పగలను. బట్ ఎవరైనా ఈసీ, త్రిబుల్ మెకానికల్, సివిల్ ఉంటే వాళ్ళకి చెప్పలేను. ఎందుకంటే నేను సిఎస్సి ఫీల్డ్ కాబట్టి ఓన్లీ నేను సిఎస్సినే చెప్పగలను. ఓకేనా, మీరు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, లెట్స్ సీ ద కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ వెయిటేజ్ అయితే చూద్దాం మనము. 8 మార్క్స్ వెయిటేజ్ అలొకేట్ చేశారు. ఓకేనా, ఇక్కడ కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ అయితే ఉన్నాయి. 10 చాప్టర్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మీకు 3 మార్క్స్, 2 మార్క్స్, అటామిక్ స్ట్రక్చర్ 3 మార్క్స్, కెమికల్ బాండింగ్ 2 మార్క్స్, సొల్యూషన్స్ 3 మార్క్స్, యాసిడ్ బేసెస్ 2 మార్క్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 4 మార్క్స్, వాటర్ టెక్నాలజీ 3 మార్క్స్, కరోషన్ 2 మార్క్స్, పాలిమర్స్ 3 మార్క్స్, ఫ్యూయల్స్ వచ్చేసి 1 మార్క్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 మార్క్స్ అనమాట. టోటల్ 25 మార్క్స్ అయితే ఇక్కడ మీకు ఈజీ చాప్టర్స్ ఏ అంటే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్ చాలా ఈజీ సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, దీంట్లో మీరు ఈ 3 కవర్ చేస్తే 8 మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఫ్యూయల్స్ అయితే చాలా ఈజీ చాప్టర్. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మీకు అడిగేది దాంట్లో గ్యాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతారు. నేను చూశాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. దాంట్లో 1 మార్క్ మీకు ఆల్మోస్ట్ 9 మార్క్స్ 4 లెసన్స్ చదువుకుంటే. అండ్ అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఎక్కువగా అడిగేది ఫుల్ ఫామ్స్ ఉంటాయి. సింక్, బిఓడి అవన్నీ ఉంటాయి. అలా చెప్పా కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. మీకు ఈజీ చాప్టర్ చెప్తున్నా, మీరు నేర్చుకుంటారని. అది నేర్చుకోండి. నేను చెప్పే క్వశ్చన్లు రావు. సింక్ అంటే ఏంటి, బాండ్ అంటే ఏంటి, బిఓడి అంటే ఏంటి, నేను ఈజీ చాప్టర్ చెప్తే మీకు ఈజీగా నేర్చుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఎక్కువ నేర్చుకోవాల్సింది అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్, ఫ్యూయల్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఆడికి మీకు 11 మార్క్స్ అయితే కవర్ అయిపోతాయి. ఇంకా మీరు యాసిడ్ బేసెస్ కూడా చాలా ఈజీ. ఓకే, దాంతో కలిపి మీకు 30 మార్క్స్. ఓకే, వీ కెన్ గో వాటర్ టెక్నాలజీతో మీకు 16 మార్క్స్ అయితే కవర్ అయిపోతాయి. ఓకే, ఆ 60 మార్క్స్ చాలన్నమాట మీకు కెమిస్ట్రీలో రానికి. ఆల్మోస్ట్ మీకు హాఫ్ ఆఫ్ ద 25లో సగం అయితే నేర్చుకున్నారు. సగం కంటే ఎక్కువ నేర్చుకున్నారు. అది చాలు దాదాపుగా మీకు. ఇంకా మీకు ఒకవేళ టైం ఉంటే పాలిమర్స్ చూసుకోండి. ఒకవేళ మీకు ఆల్మోస్ట్ 20 డేస్ అయితే టైం ఉంది. ఈజీగా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇనఫ్. ఓకే, లెట్స్ సీ ద మ్యాథ్స్ వెయిటేజ్ అనమాట. మ్యాథ్స్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 50 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. ఓకే, ఇక్కడ మనం ఈజీ చాప్టర్స్ అయితే చెప్తాను, మీరు అవైతే చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈజీ చాప్టర్స్ అయితే మ్యాట్రిసెస్ అండ్ అలాగే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనమాట. దీంట్లో మీకు 7 మార్క్స్ వెయిటేజ్ అయితే కలిసి వచ్చింది. మ్యాట్రిసెస్కి 5 మార్క్స్ అండ్ అలాగే పార్షియల్ ఫ్రాక్షన్కి 2 మార్క్స్ అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చూస్తారంటే ట్రిగ్నామెట్రీ మీద ఫోకస్ చేసే బదులు మీరు చిన్న వెయిటేజ్ ఏదైతే 2 మార్క్స్ 3 మార్క్స్ దాని మీద ఫోకస్ అయితే చేయండి. అవి చాలు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోకస్ చేయండి కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్ అయితే వెయిటేజ్ వచ్చేసారు. అవి కూడా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అనలైటికల్ జామెట్రీలో మీకు ఆల్మోస్ట్ 6 మార్క్స్ అనమాట. దాంట్లో ఉండేది ఎలిప్స్, ట్యాంజెంట్, పారాబోలా, సర్కిల్ దాంట్లో గురించి అడుగుతారు. ఆ టాపిక్స్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోకస్ చేయాల్సిన డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనమాట. దాంట్లో మీకు 10 మార్క్స్ అయితే వెయిటేజ్. ఐ థింక్ డిఫరెన్షియేషన్ ఇస్ చాలా ఈజీ అనమాట నాకు తెలిసినంత వరకు. అప్పుడు మీరు ఎన్ని మార్క్స్ వెయిటేజ్ కవర్ చేసినట్టుంటే 9, ఓకే, 15, 25 మార్క్స్ అయితే కవర్ చేసినట్టు. ఏమేమి చదివితే 25 మార్క్స్ వస్తాయంటే మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్, కాంప్లెక్స్ నెంబర్స్, అనలైటికల్ జామెట్రీ, డిఫరెన్షియేషన్ అండ్ ఇది అప్లికేషన్ చదివితే మీకు 25 మార్క్స్. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీరు కవర్ చేసినట్టు. ఓకేనా, మ్యాథ్స్లో 50కి హాఫ్ ఆఫ్ ద మార్క్స్ కవర్ చేసినట్టు. ఓకే, ఇంకా మీకు టైం ఉంది అంటే వీ కెన్ గో ద ఇంటిగ్రేషన్ అండ్ ఇట్ అప్లికేషన్స్ ఆల్సో. వీ కెన్ నో ఇంటిగ్రేషన్స్, అప్లికేషన్స్ చాలా ఈజీ. దట్స్ మీ 8 మార్క్స్ అయితే అలొకేట్ చేసిండ్రు. నాకు తెలిసినంత వరకు మీరు, నేను 25 మార్క్స్ చెప్పా కదా, ఆ 4 చాప్టర్స్ కవర్ చేసుకోవచ్చు ఈ 20 డేస్లో. లేదన్నా మేము ఇంకా
మాకు టైం ఉంది మేము కవర్ చేసుకోగలమంటే మీరు ఇంటిగ్రేషన్స్ కూడా కవర్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇనఫ్. ఇక్కడ ఇంకా మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంది అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఉంది, అది నేర్చుకోవచ్చు, అది మీ ఇష్టం. మినిమం 25 మార్క్స్ అయితే చెప్పా. ఓకే, వీ కెన్ సీ దట్ ఫిజిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 7 యూనిట్స్ అయితే ఉన్నాయి. 7 యూనిట్లు మీకు ఇక్కడ వెయిటేజ్ కూడా అలొకేట్ చేస్తారు. ఫస్ట్ యూనిట్కి వచ్చేసి 2 మార్క్స్, సెకండ్ యూనిట్కి 2 మార్క్స్, కైనమిక్స్కి 6 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీ 3 మార్క్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ 5 మార్క్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ వచ్చేసి 5 మార్క్స్ అనమాట. ఓకే, సారీ 5 మార్క్స్. ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసి 2 మార్క్స్. ఇక్కడ టోటల్ చూసుకున్నట్టయితే మనకి 25 మార్క్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఫిజిక్స్లో ఎక్కువ అడిగేది మీకు ప్రాబ్లమ్స్, మీరు ఫోకస్ చేయనక్కర్లేదు ఫిజిక్స్. ఓకేనా, వీ కెన్ ఫోకస్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే మీరు వచ్చేసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఫోకస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ అయితే కోడ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఫిజిక్స్ అయితే చదవండి, మీకు ఏ చాప్టర్ ఈజీ అయితే అది చాప్టర్ అయితే చదవడం మర్చిపోకండి. ఓకే ఓకే, లెట్స్ సీ ద ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సిఎస్సి వాళ్ళది. ఇక్కడ సిఎస్సి వాళ్ళకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే 10 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, మైక్రోప్రాసెసర్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, DBMS, జావా ప్రోగ్రామింగ్, వెబ్ టెక్నాలజీస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++. ఓకే, ఈ 10 చాప్టర్స్కి వెయిటేజ్ చూసుకున్నట్లయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి 8 మార్క్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి 8 మార్క్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రోప్రాసెసర్కి 12 మార్క్స్, DSTCకి 10 మార్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ 12 మార్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్ 12 మార్క్స్, DBMS 10 మార్క్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టు C++ 10 మార్క్స్, జావా ప్రోగ్రామింగ్ 10 మార్క్స్, వెబ్ టెక్నాలజీస్ 8 మార్క్స్ అనమాట. ఇక్కడ మీకు సిఎస్సి వాళ్ళకి మీరు ఏ చాప్టర్ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఒకటి కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, DBMS అండ్ అలాగే వెబ్ టెక్నాలజీస్, అవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ 5 సబ్జెక్టులకి మీరు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. మిగతా దాంట్లో పోల్చుకుంటే ఇవన్నీ థియరీ సబ్జెక్టులు. దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ వీ ఫోకస్ ఆన్ ద COMP అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా స్ట్రక్చర్ చూసి కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, DBMS ఆల్మోస్ట్ ఎన్ని, వెబ్ టెక్నాలజీస్ 1, DBMS 1, ఆపరేటింగ్ సిస్టమ్ 3, కంప్యూటర్ నెట్వర్క్స్ 4, DSTC 5 ఆల్మోస్ట్ నీకు 7 చాప్టర్స్ అయితే చెప్పా, 7 సబ్జెక్ట్ అయితే చెప్పా. ఆ 7 సబ్జెక్ట్స్ ఫోకస్ చేయండి చాలు. అవి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రోప్రాసెసర్, డేటా స్ట్రక్చర్ చూసి కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, DBMS అండ్ వెబ్ టెక్నాలజీస్. దీంట్లో మీద ఫోకస్ అయితే చాలు, మీకు ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ అయితే రావచ్చు. ఓకేనా, ఇవైతే చదవండి, నేను చెప్పినవి చాలు. మీకు టైం ఉందంటే మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ చదువుకోండి. ఓకే, దట్స్ ఇనఫ్. ఇంతే అన్నమాట ఈ సెట్ సంబంధించిన వీడియో. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.